శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ లక్ష్మీ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహము తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయాలని లక్ష్మీదేవి కోరుకుంటూ, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీ జయంతి పర్వదినంగా జరుపుకుంటారు కాబట్టి, లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగిన రోజు కాబట్టి, లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని పద్మపురాణంలో మనకు చెప్పారు. అందుకే పద్మపురాణం ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలి. లక్ష్మీ జయంతి సందర్భంగా ఫాల్గుణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో లక్ష్మీదేవి విగ్రహం గనక ఉన్నట్లయితే పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చెయ్యండి. లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు కలిపి నీళ్లతో అభిషేకం చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఆవు పాలతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ జయంతి రోజు మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ, పురుషులైతే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు, స్త్రీలైతే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అలా చదివినట్లయితే లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. మారేడు దళాలతో లక్ష్మీ జయంతి రోజు పూజ చేస్తూ ఎవరైతే ఈ మంత్రాలు చదువుకొని ఆవు పాలతో చేసిన పాయసం లక్ష్మీదేవికి నైవేద్యం పెడతారో వాళ్ళకి తిరుగులేని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అభిషేకంతో పాటు ఈ పూజ చేయండి. ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవిని ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయండి. అంటే గజలక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయాలి. ఎందుకంటే ఫాల్గుణ పౌర్ణమి రోజు దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికితే ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టినరోజు ఫాల్గుణ పౌర్ణమి. గజలక్ష్మీదేవి రూపంలో ఆవిర్భవించింది. అందుకే గజలక్ష్మీదేవి ఫోటోకి లక్ష్మీ జయంతి రోజు పూజ చేయాలి. అలాగే లక్ష్మీ జయంతి రోజు అందరూ కూడా లక్ష్మీదేవిని పూజించడంతో పాటు లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి ముగ్గురిని ప్రత్యేకంగా పూజిస్తే త్రిశక్తుల అనుగ్రహం కలుగుతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. ముగ్గురి అనుగ్రహము ఏకకాలంలో కలగాలంటే లక్ష్మీదేవిని తామర పూలతో పూజించాలి, సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి, పార్వతీదేవిని కుంకుమతో పూజించాలి. ఇలా చేస్తే త్రిశక్తుల అనుగ్రహానికి ఏకకాలంలో లక్ష్మీ జయంతి రోజు ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అయితే ముగ్గురిని పూజించడం వీలు కాకపోయినా లక్ష్మీదేవిని మాత్రం తామర పుష్పాలతో పూజించటం, అదేవిధంగా పసుపు కలిపి నీళ్లతో అభిషేకం చేయటం, ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టడం చేయండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళైతే ఒక ప్రత్యేకమైన అభిషేకం చెప్పారు. ఆ అభిషేకం చేస్తే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే వట్టివేళ్ళు కలిపిన జలాలతో అభిషేకం. లక్ష్మీదేవికి వట్టివేళ్ళు అంటే చాలా ప్రీతిపాత్రం. వట్టివేళ్ళు కొన్ని తీసుకొని జలంలో కలిపి ఆ వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. వట్టివేళ్లతో అభిషేకం చేయటం వీలు కాకపోతే అష్టద్రవ్య అభిషేకం చేయండి. అంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోసలు, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ అష్టద్రవ్యాలు నీళ్ళలో కలిపి ఆ నీటితో లక్ష్మీదేవికి అభిషేకం చేసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అందరూ కూడా లక్ష్మీ జయంతి రోజు తప్పకుండా ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకోండి. అంటే మీ గృహంలో స్నానం చేశాక హాల్లో ఆగ్నేయ మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు, అంటే 8 దళాలు ఉన్న పద్మం ముగ్గు, స్వస్తి గుర్తు వేయండి. ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఆగ్నేయం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని ఆగ్నేయ దీపం అంటారు. లక్ష్మీ జయంతి రోజు ఈ ఆగ్నేయ దీపాన్ని వెలిగించిన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది.
అలాగే ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధారా స్తోత్రం చదివినా, శ్రీ సూక్తం చదివినా, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివినా సంవత్సరం పాటు అఖండ ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అనూహ్యంగా ధనలాభం కలగాలంటే మాత్రం ఎర్ర పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ స్తోత్రాలు చదువుకోండి. స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఫాల్గుణ పౌర్ణమి, దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేస్తే దాని నుంచి లక్ష్మీదేవి పుట్టినరోజు, లక్ష్మీ జయంతి సందర్భంగా ఇలా లక్ష్మీదేవిని పూజించండి. సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు జీవితంలో ఏ సమస్యలు లేకపోయినా మీ పుణ్యం కరిగిపోయి భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి పూర్వజన్మ పుణ్యం అని ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి మంచి పనుల వల్ల అదృష్టం ఉండి ప్రస్తుతం ఏ సమస్యలు లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది. అయితే ఆ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతూ ఉన్నట్లయితే భవిష్యత్తులో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది, కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఒక్కరోజు చాలు జీవితం మారిపోవటానికి. కాబట్టి జీవితంలో ఎప్పటికీ కష్టాలు రాకుండా ఉండాలంటే, మనకు పుణ్యం పెరుగుతూ ఉండాలంటే, పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినప్పటికీ మళ్ళీ మనకి అదృష్టం కలిసి రావాలంటే, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం సరస్వతీ దానశాంతి పరిహారం. ఈ సరస్వతీ దానశాంతి పరిహారం గురించి పరిహార శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు. ఏంటి ఈ సరస్వతీ దానశాంతి పరిహారం అంటే, ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవటానికి పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి మీ డబ్బులతో కొనివ్వండి. అలాగే అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకి ఆహార నిమిత్తమై కూరగాయలు మీ ధనంతో కొనివ్వండి, నూనెలు మీ ధనంతో కొనివ్వండి. కాబట్టి మీ ధనంతో అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొనివ్వాల్సిన వస్తువులు ఏంటంటే, పిల్లలకైతే పెన్నులు, పుస్తకాలు ఇలాంటివి కొనివ్వండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆహార పదార్థాలకు అవసరమైనటువంటివి కొనివ్వాలి. అంటే ఏంటి? ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఆహార పదార్థాలు ఏవైనా సరే ఇవి కొనివ్వండి. నూనెలు మీ ధనంతో కొనివ్వండి. దీన్నే సరస్వతీ దానశాంతి అనే పేరుతో పిలుస్తారు. ఈ సరస్వతీ దానశాంతి చేసినట్లయితే మీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలు రావు, భవిష్యత్తులో ఇబ్బందులు రావు. అలాగే మీకు పుణ్యం అనేది బాగా రావాలి, జీవితంలో కష్టాలు రాకూడదు అంటే ఆదివారం పూట దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులకు, అంటే యాచకులు, బిచ్చగాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వయసు బాగా ఎక్కువ ఉన్న బిచ్చగాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెల్లటి పదార్థాలు దానంగా ఇస్తూ ఉండండి. ఇది ఎప్పుడు ఇవ్వాలంటే ఆదివారం పూట ఇవ్వాలి. ఎన్ని ఆదివారాలు ఇవ్వాలంటే 12 ఆదివారాలు ఇవ్వాలి. 12 ఆదివారాల పాటు దేవాలయానికి వెళ్ళి దేవాలయం బయట ఉన్నటువంటి వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి బిచ్చగాళ్ళకి తెల్లటి వస్తువులు, తెల్లటి పదార్థాలు దానంగా ఇవ్వండి. అలా చేస్తూ ఉంటే మీకు పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలుండవు, సమస్యలుండవని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నెలకొకసారి లేదా 3 నెలలకు ఒకసారి నదీ స్నానం చేస్తూ ఉండండి. నదీ స్నానం చేసినప్పుడు ఒక పరిహారం చేసుకోండి, చాలా శక్తివంతమైన పరిహారం. ఆ పరిహారం ఏంటంటే, మీరు ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళల్లోకి వెళ్ళండి. నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు బియ్యం పిండిలో నీళ్లు కలిపి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక 3 తీసుకొని వెళ్ళండి. బియ్యం పిండిలో నీళ్లు కలిపి చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక 3 తీసుకొని నదీ స్నానానికి వెళ్ళండి. నదిలో మోకాళ్ళలోకి వచ్చే వరకు దిగండి. ఆ తర్వాత ఆ 3 బియ్యం పిండి ముద్దలు తీసుకొని మీ అంతటా మీరే 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు మీరే దిష్టి తీసుకోండి. ఆ తర్వాత ఆ 3 బియ్యం పిండి ముద్దలు అక్కడ నదిలో పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి. ఇదే పరిహారం. చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం. అంటే మీకు పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతున్నా,
కష్టాలు ప్రారంభమవుతున్నా అవి మీ దరి చేరకుండా ఉండటానికి, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ శక్తివంతమైనటువంటి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలా సులభం. మీరు ఎప్పుడు నదిలో స్నానం చేయాలని వెళ్ళినా ఎవరైనా సరే, ఎందుకంటే అందరికీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతుంది. ఏదో ఒక సమయంలో కష్టాలు వస్తాయి. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే బియ్యపిండి తడిపి ఉండల్లా చేసుకోండి. నదిలోకి వెళ్ళాక మోకాళ్ళలోతు దిగి మీకు మీరే 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ ఉండలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు క్రమక్రమంగా కష్టాలు ఉంటే తగ్గిపోతాయి, భవిష్యత్తులో కూడా కష్టాలు రావని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారాలు చేసుకోండి. భవిష్యత్తులో కష్టాలు లేకుండా ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.